హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. మీరందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో అప్డేట్లు లేటెస్ట్ న్యూస్లు మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. అందరూ కూడా లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే రెండు గుడ్ న్యూస్ అప్డేట్స్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో జూలై నెల నుండి మొదటి తారీఖుననే ఆసరా పెన్షన్కి సంబంధించిన నిధులను లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల జూలై 1 నుండి 7,000 రూపాయల ఆసరా పెన్షన్ అందిస్తున్నారు. అక్కడ అవి ఇంటి వద్దనే అందిస్తున్నారు. ఈ యొక్క విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా వాలంటరీ వ్యవస్థని తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా కూడా చెప్పడం జరుగుతుంది. తాజాగా మనం చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దీనిపై వ్యాఖ్య చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగస్తులకు ఏదైతే 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు జీతభత్యాలు అందిస్తున్నారో 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు రిటైర్డ్ ఆఫీసర్స్కి తదితర పెన్షన్లు అందిస్తున్నారో ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ జూలై నెల నుండి మొదటి వారంలోనే పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల సమయంలో ఒక ప్రకటన చేస్తుంది కాబట్టి ఆ ప్రకటన గురించి ఎలాంటి నిర్ణయం ఉంటుందని అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరీ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మీరు మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి.